మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి ఉమారాణి గారు పాడతారు. జై బాబా అండి అందరికీ. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మేహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతారం, నమో దేవ దేవా జై మేహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికి జై బాబా. జై బాబా మహారాజుని. బాబా అండి జ్యోతి గారు. ఈ సహవాసిని ప్రార్థనా గీతంతో ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. దీని ద్వారా అంటే ఒక ప్రేమికుడిగా మనం ఎలా ఉండాలి అన్నది కూడా ఈ సత్య సంపద తెలియజేస్తూ ఉంటుంది. అంటే మనం ఒక నామస్మరణ కానీ, ప్రేయర్ గాని చేద్దాం అనుకుంటూ ఉంటామండి. అవ్వడానికి వీలవ్వదు, ప్రయత్నిస్తున్నా అంటూ ఉంటాం కదా! ప్రయత్నం కాదు, అది ఆచరణలో పెట్టండి అన్నారు నానాకేరు. ఇంకా మనసుని ఎలా జయించాలో మనసారి చెప్తున్నారు. అంటే ఒక నామస్మరణ ద్వారా ఎలాంటి ఆలోచనలు వచ్చినా కూడా దాన్ని ఆచరణ చేయకుండా చేసేది మనసు. ఆ మనసుని కంట్రోల్ చేయాలి. ప్రతిదీ ఆచరణ చేసేలా చేసేస్తుంది మనసు. కాబట్టి ఈ మనసుని కంట్రోల్ చేయాలంటే నామస్మరణ అనే విషయాన్ని తెలుసుకున్నాం. అలాగా ఈ సత్య సంపద పుస్తకం ద్వారా రామకృష్ణయ్య గారు కూడా ఇందులో స్టార్టింగ్‌లో కూడా అదే రాస్తారు. ఈ పుస్తకం సత్య సంపద అనే పేరు కరెక్ట్‌గా కుదిరింది. ప్రతి ప్రేమికుడికి కూడా ఇది మార్గదర్శకత్వం వహిస్తుంది. బాబా పడుగులు వేయడానికి. అండ్ వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది అని చెప్పారు. అలాగా ఈ పుస్తకంలో మనం చదువుతున్న ప్రతి అధ్యాయం కూడానండి, ఓ ప్రార్థన ఎలా చెయ్యాలి అన్నా, బాబాని ఎలా ప్రేమించాలన్నా, ఎలా సంస్మరణ చేసుకోవాలన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన కృపకి ఎలా పాత్రులమవ్వాలో, అలాగా ప్రతీదీ కూడా మనకి మార్గదర్శకత్వం వహిస్తూ ఉంటుంది ఈ పుస్తకం.
కాబట్టి అద్భుతమైన ఈ సత్య సంపద అనే పుస్తకం చదువుకునే భాగ్యాన్ని ప్రసాదించిన మెహర్ ప్రభుకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు మనం ప్రయత్నించడం ఆపి సంస్మరించండి అన్న నానా ఖేర్ మాట విన్నాం. తెలుసుకున్నాం. అంటే మన అన్ని ప్రమాదాలకు సిద్ధమై చేస్తూ ఉంటాం గదా! కొన్ని కొన్ని ప్రయత్నాలు. అలాగే ఈ అంతిమ గమ్యాన్ని అంటే జీవిత లక్ష్యం, గమ్యం భగవంతుని ప్రేమించడం, భగవంతులో ఐక్యమవడే కదా! ఇలాంటి అంతిమ గమ్యం చేరాలి అంటే నువ్వు ఎలాంటి త్యాగాలు చేసినా అవి గొప్పవి కాదు అంటున్నారు నాన్నకేరు. ఇది బాబా చెప్పిన మాట. కాబట్టి ప్రయత్నం అన్నది కాదు, మీరింకా అది ఆచరించవలసిందే అని చెప్తున్నారు నాన్నకేరు. ఇక ఈరోజు ద్వేషం ద్వారా గుర్తుంచుకోవడం. అంటే స్మరించడం. అసలు ద్వేషం అంటే దీని గురించి బాబా ఏమన్నారో ఈ పుస్తకంలో లేదు కానీ, అసలు కోపం అంటే ఏంటో, దాన్నెలా ఆనకట్ట వేయాలో బాబా చెప్పిన విషయాన్ని తెలుసుకొని, రుస్తుంబి ఫల్హాటి ఇరిచ్చిని అడిగినప్పుడు ఇరిచి ఏం చెప్పారో కూడా ఈ పుస్తకంలో తెలుసుకుందాం. ముందు బాబా ఏం చెప్తున్నారు ఈ కోపం గురించి. కోపం రావడం మానవ సహజం. అంటే ఉద్రేగాలు లేకుండా, రాయి రప్పల్లాగా చలించడం లేకుండా మానవుడు ఉండలేడు అన్నారు బాబా. నా దగ్గర రాళ్ళు, రప్పలు ఉండాలని కోరుకోను. అన్నీ ఉండాలి. కానీ అవి ఆలోచన వరకే ఉండాలి కానీ ఆచరణ ఉండకూడదు అంటున్నారు బాబా. ఒకసారి ఒక ప్రేమికుడు బాబాని అడుగుతాడండి. బాబా, నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ఎదుటివారి మీద ఎగిరెగిరి పడుతూ ఉంటాను. నాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు అన్నాడు ప్రేమికుడు బాబాతో. బాబా అంటారు, దానికింతగా బాధపడడం దేనికి? నా చుట్టూ రాయి, రప్పలు ఉండాలని నేను అనుకోవటం లేదు. మామూలు మనుషులే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకంతకన్నా ఏముంది? వాడు మంచి మహానుభావుడే కదా! కానీ అలాంటి వ్యక్తులు ఉండడం నా దగ్గర ఉండడం కాదు. నాకు కావాల్సింది మామూలు మనుషులు కావాలి అంటున్నారు. అంటే అన్ని లక్షణాలు ఉండాలి. కానీ ఆచరణ పెట్టకుండా ఆలోచన వరకే ఉండేలా అంటే ప్రభువు మీద ఆధారపడాలమాట. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? నా చుట్టూ రాయి, రప్పలు ఉండాలని నేను అనుకోవటం లేదు. మామూలు మనుషులే ఉండాలని కోరుకుంటాను. కోపం తెచ్చుకోవడం మానవ నైజం. కానీ కోపం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడుతూ చేతికందిన వస్తువులు విసిరివేస్తూ నానా రభస చేయకుండా కొద్దిగా నీ కోపం నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి అన్నారు బాబా. బాబా ఇంకా కోపం గురించి ఇలా తెలియజేస్తున్నారు ఆయనకి. ఎవరైనా నిన్ను రభస పెట్టినా, ఇబ్బంది పెట్టినా వారిపై బొస కొట్టు. లేకుంటే నిన్ను ఇంకా ఆట పట్టిస్తారు. బుస కొట్టడం అంటే ఎదుటివారిని తిరిగి కొట్టడం కాదు సుమా. మళ్ళీ బాబా అంతలోనే హాస్యం చూడండి. ఎక్కడ మానవుడు భయపడిపోతాడని చెప్పి ఒక ప్రేమ వాక్యమో, ఒక హాస్యమో రంగరించేవారు ప్రతి విషయంలో కూడా. అలాగే ఇక్కడ కూడా అతను చెప్తున్నారు. నువ్వు కోపం వస్తే వస్తువులు విసిరేయడం, నానా రభసచ్చడం ఇలాంటివి చేయకు. నువ్వు కంట్రోల్ అవ్వాలి. అలా కంట్రోల్ అవ్వమని చెప్పి పూర్తిగా కోపం మానేయమని అంటలేదు. బుస కొట్టడం నేర్చుకో అంటున్నారు బాబా. అంటే అది కూడా చేయపోతే లోకువైపోతావు. ఇంకా ఆట పట్టించేస్తారు. మరి బుస కొట్టడం అంటే నువ్వేదో కొట్టడం అనుకుంటున్నావా? కాదు అంటున్నారు. నీ కోపాన్ని ప్రదర్శించు. కానీ లోలోన నీవు నిజంగా కోపగించుకోకూడదు. అంటే లోపల కక్ష పెట్టుకోకూడదనమాట. ఆ కోపాన్ని చాలా సున్నితంగా నొప్పించక తానొవ్వక అంటారు చూడండి. అట్లా వ్యక్తపరచు. కానీ లోపల మాత్రం ఆ కక్ష ఆహ్, ఆహ్ ఉంటుంది కదా! ఆ భావన మాత్రం ఉండకుండా చూసుకో అంటున్నారు బాబా. దీనికి సంబంధించి బాబాయి చెప్పిన ఒక అద్భుత కథ విందాం. ఒక అరణ్య మార్గంలో ఒక పాము నివసిస్తూ ఉండేది. ఆ దారిని వచ్చే పోయేవారిని అది కాటు వేస్తూ ఉండేది. ఒకనాడు ఒక యోగి పుంగవుడు ఆ దారిన వెళ్ళడం తటస్థించింది. యథాప్రకారం కాటు వేయడానికి పాము ముందుకొస్తుంది. అప్పుడు ఆ సాధుపురుషుడు అంటాడు పాముతో, నీవు ఈ విధంగా అందరినీ కాటువేసి హింసించడం తప్పు. మరెన్నడూ ఎవ్వరినీ కాటు వేయవద్దు అని హితబోధ చేస్తాడు సాధువు. ఆయన అసలైన సాధు పొంగవుడు అవడం చేత ఆ పాము ఆయన మాటలకు ప్రభావితమవుతుంది. ఆయన తన దారిని తాను విడిపోతాడు. ఈ పాము అందరినీ కాటువేయడం మానివేస్తుంది. కొంతకాలానికి ఆ యోగి తిరిగి ఆ దారిన వస్తాడు. అప్పుడు చిక్కి శల్యమైన ఆ పాముని చూస్తాడు. ఏమిటి ఇలా అయిపోయామేంటి? అడుగుతాడు స్వామి పాముని. పామంటుంది, స్వామి, మీరు చెప్పినట్లే నేను మనుష్యులను కాటువేయడం మానివేశాను.
వారు నన్ను చావ చితకబాదుతున్నారు అంటుంది పాము. అంటే బాబా చెప్పిన కథ అండి. ఇందాక బుస కొట్టడం గురించి ఆ బుస అంటే ఎలా ఉంటుందో ఆ కథ ద్వారా బాబా మనకు తెలియజేస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారంటే ఒక పాము ఉండేది. అది అందరిని కాటేస్తూ ఉండేది. ఒక సాధు పుంగోడు అంటే నిజాయితీ అయిన సాధు పుంగోడు అనమాట. అందుకని అతని మాట విందది. ఆ సాధు పుంగోడుని కూడా కాటేయబోతుంటే, ఇలా నువ్వు కాటేయడం తప్పు అని చెప్పడంతో అతని మాటలు విని ఇంకెవరిని కాటేయడం మానేసింది. కానీ జనాలు ఊరుకోకుండా ఏం చేస్తున్నారు? ఆ పాము కాటేయట్లేదని చెప్పి రాళ్ళు విసురుతున్నారు. ఆ పాము చిక్కి శల్యమైపోతుందనమాట. తిరిగి సాధువు రిటర్న్‌లో వస్తున్నప్పుడు ఈ పాముని చూస్తాడు. "ఏమైంది నీ ఆరోగ్యం బాగోలేదా? ఎందుకలా ఉన్నావు? ఎందుకిలా అయిపోయింది?" అని అడిగాడు సాధువు. అడిగితే పాము చెప్తోంది. ఇలా నన్ను చితకబాదారు. మీరు చెప్పినట్లే నేనెవ్వరిని కూడా కాటేయట్లేదు స్వామి. అయినా కూడా నన్ను చితకబాదారు. అందుకే నాకీ పరిస్థితి కలిగింది అంది పాము. అప్పుడు సాధువంటాడు, "నేను నిన్ను కాటు వేయవద్దు అన్నాను కానీ, బుస కొట్టవద్దు అనలేదు కదా! నీ ఆత్మ రక్షణార్థం నీవు బుస కొట్టాలి" అన్నాడు సాధువు. బాబా ఈ బుస గురించే చెప్పింది. ఈ యోగి ఏ విధంగా బుసకొట్టు గాని కాటు వేయవద్దు అని చెప్పాడో, అదే విధంగా బాబా ఏమంటున్నారు? నిన్నెవరైనా దూషించినా, హింసించినా వారిపై నీ కోపం చూపు. బుసకొట్టు. కానీ ఆ కోపం తాలూకా ద్వేషం, కసి నీ హృదయంలో ఉంచుకోకూడదు అన్నారు బాబా. అంటే దాన్ని ఇందాక చెప్పారు కదా! కోపమొస్తే వస్తువులు విసిరేయడం, మనుషుల్ని కొట్టడం అలా ఆచరణ చేయకు. కానీ ఏంటి నీకు కోపం వచ్చిందన్న సంగతి వాడికి తెలియజేయి. మళ్ళీ అది ప్రదర్శించేశాక, ఆ మాటల ద్వారా వ్యక్తపరిచేశాక, ఇంక మళ్ళీ హృదయంలో పెట్టుకోకు. అయ్యో! వాడిని కొట్టలేకపోయానే, అయ్యో! వాడిని ఇలాంటి భావనైతే హృదయంలో ఉంచుకోకు. కోపాన్ని ప్రదర్శించు. నీకు కోపం వచ్చినట్టు వాడికి తెలియాలి. తెలియకపోతే ఇంకా రెండేసి మాటలంటాడు. నిన్ను ఆట పట్టిస్తాడు. ఆ పాములాగా బుసగొట్టు కానీ దాన్ని ఆచరణలో పెట్టకు, హృదయంలోకి తీసుకోకు అంటున్నారు బాబా ఈ కోపాన్ని. మరి ఈ సత్య సంపదలో ద్వేషం ద్వారా గుర్తుంచుకోవడం అంటున్నాడు. దీని గురించి కూడా తెలుసుకుందాం. అసలు కోపం అంటే మనం తెలుసుకున్నాం. కోపం ద్వారా కూడా బాబాని స్మరించమంటున్నారు. ఆ విషయం గురించి మనం తెలుసుకుందామండి. క్రోధాన్ని ఎలా నిగ్రహించుకోవాలనే ప్రశ్నకు సమాధానంగా ఇరిచ్ ఇలా చెప్పారు. అంటే మనం కంట్రోల్ చేసుకోవాలి కదా మరి కోపాన్ని. బాబా ఏమంటారు? బుసకొట్టు అంటున్నారు. బుస కొడతాం. కానీ ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పిపోతాం. అందుకని ఈ కోపంలో ఉన్నప్పుడు కూడా ఎలా బాబాని స్మరించాలి? అంటే మనకి చాలా కోపమొస్తుంది ఎవరి వలనో. ఈ కోపం వచ్చినప్పుడు కూడా బాబాని స్మరించమంటున్నాడు. అంటే కోపం తెచ్చేది కూడా బాబాయే కదా! తెప్పించేది కూడా ఎదుటి వ్యక్తిలో కూడా బాబా ఉన్నాడు కదా! దీని గురించి ఇరిచ్ చెప్తున్నాడు మనకి. ఇరిచ్ అంటున్నాడు, "మీకు కోపం వచ్చినప్పుడు బాబాను స్మరించండి. అయినా మీరు మీ క్రోధాన్ని నిగ్రహించుకోలేకపోతే బాబా పైననే కోపగించండి. ఆ రకంగానైనా బాబాను స్మరించుకుంటారు. జ్ఞాపకం చేసుకుంటారు బాబాని. ఆయనను ప్రేమతోనే స్మరించాలని బాబా ఎప్పుడూ చెప్పలేదు. బాబా అందరిలో ఉన్నారు. అందువల్ల ఆయన మనకు కోపం తెప్పించిన వానిలోనూ ఉన్నాడు. ఎలా చెప్తున్నాడో చూడండి ఇరిచి. అంటే ఆయన వేంపు లాగేసుకుంటారు మాటల ద్వారా. అంటే కోపం అందరిలో అంతటా ఉన్నాడు భగవంతుడు అనుకున్నప్పుడు, ఈ కోపం తెప్పించిన వాడిలో కూడా బాబా ఉన్నాడు కదా! చెప్తున్నాడు ఇరిచి. అతనిపై ఎందుకు అరవడం? ఆ వ్యక్తిని బాబాయే వాడుకున్నారు. అంటే మన సంస్కార ప్రక్షాళన కోసం ఆయన్ని వాడుకుంటున్నారు బాబా. ఇది అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు ఇరిచి. కావున బాబా పైననే కోపం వ్యక్తం చేయండి. ప్రేమతో, కోపంతో లేదా ద్వేషంతో తలుచుకోవడంలోనూ తప్పేమీ లేదు. కానీ అది ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ స్మరించినంత వరకే. ఎందుకంటే స్మరించుకోవడమే ముఖ్యం కనుక అన్నారు ఇరిచి. అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఆ ఎదుటి వ్యక్తిని కోపం కోపపడ్డాడు మన మీద ఏదో కొన్ని మాటలన్నాడు. మనం తిరిగి మాటలనాలి. కానీ అతనిలో బాబా ఉన్నాడు. మనం బాబా ప్రేమికులుగా మనకది అవగతం అవ్వకపోయినా అవగతం చేసుకోమంటున్నాడు. అందులో ఆ కోపం తెప్పించిన అతనిలో కూడా బాబా ఉన్నాడని తెలుసుకుని, అందులో ఉన్న బాబాయే నా చేత కోప్పడిస్తున్నాడనే భావన కలిగితే కనుక, అది కూడా బాబాని స్మరించుకోవడమే అంటున్నారు. దానివల్ల ఏమవుతుందండి? ఇతర వ్యక్తిలో కూడా అంటే బాబాయే అతని ద్వారా నాకు ఇలా అనిపిస్తున్నారు అనే భావనొస్తే మనకి వెంటనే సంస్కార ప్రక్షాళన గుర్తుకొస్తుందండి. ఆయన ఇచ్చ గుర్తుకొస్తుంది. ఆయన మీద ప్రేమ పొంగుతుంది.
నా మార్గాన్ని సుగమనం చేయడానికే బాబా అతని చేత అలా అర్పిస్తున్నారు అనే భావన కలుగుతుంది. ఇవన్నీ కలగాలి అంటే ఎదుటి వ్యక్తిలో నువ్వు బాబాని చూడాలి అని చెప్తున్నాడు ఇరిచి. ఇరిచి అప్పుడు మెహ్రా మేనమామ కర్నల్ ఇరానీ గురించి కూడా చెప్తున్నాడు. అతడు బాబాను చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ మేనకోడలు మెహ్రా ఏమో బాబాను అనుసరించి బాబా వద్దనే ఉంటోంది. తన కుటుంబానికి చెందిన వారిని తన నుండి బాబా దూరం చేశారు అనేది ఆయనకి ఇష్టమైన విషయం. అందువల్ల అతడు బాబా కార్యకలాపాలపైన ఒక కన్ను వేసి పెట్టేవాడు. బాబా ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన కంటే అంటే బాబా కంటే ముందే వెళ్ళి బాబాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు కర్నల్. బాబాకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచేవాడు. వార్తాపత్రికలలో వ్యతిరేక వార్తలు, వ్యాసాలు రాయించేవాడు. సమావేశాల్లో ప్రజలను ఉద్దేశించి బాబాకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసేవాడు. అలా కర్నల్ ఇరానీ బాబా పట్ల పెంచుకున్న ద్వేషంతో నిరంతరం నిరంతరం బాబానే తలుచుకుంటూ ఉండేవాడు కర్నల్. అది అతడు తన జీవితాంతం వరకు అలాగే చేస్తూ ఉండిపోయాడు. కొన్నేళ్ల తర్వాత బాబా తను ఏర్పరిచిన ట్రస్ట్ డీడ్ లో పేర్కొన్న విధంగా తనకు సన్నిహితులైన ప్రేమికుల జ్ఞాపకార్థం ఒక స్తూపం నిర్మించమన్నారు. ఆ జాబితాలో అన్నిటికన్నా పైన ఎవరి పేరు ఉందో మీరు ఊహించగలరా? ఇది చెప్తున్నాడండి. మెహ్రా మేనమామ కర్నల్ ఇరానీ ఉండేవాడు. అతడు బాబా ద్వేషి. బాబాని నిరంతరం ద్వేషించడమే. మన నామస్మరణ ఎలా చేయాలని బాబా కోరుకుంటున్నారో అది ప్రేమ ద్వారా ద్వేషంతో ఎలాగైనా చేయొచ్చు. ఇక్కడ కూడా అతను ఏం చేస్తున్నాడు? ప్రేమ ద్వారా కాదు, ద్వేషంతో బాబాని నిరంతరం స్మరిస్తున్నాడు. బాబా ఎక్కడికి వెళ్తే అక్కడికి ముందే ఇతను వెళ్ళిపోయేవాడు. బాబా గురించి బ్యాడ్ గా సమాచారం ఇచ్చేవాడు. అలాగే పుస్తకాల్లో అన్నిట్లోనూ వ్యాసాలు రాసేవాడు, ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అంటే నిరంతర స్మరణ అన్నమాట ఇది. అది ఏ రకంగానైనా చేయనండి, కానీ బాబాతోనే ఉన్నాడు చూడండి అతను. ఇది గమనించమంటున్నారు బాబా. అదే కదా ఇంజను కనెక్ట్ అయి ఉంటే చాలు బోగీలకి గమ్యాన్ని తీసుకెళ్లిపోతుందని బాబా చెప్తారు ఒకసారి. అందులో బొగ్గుందా, ఇనుముందా, చెత్తుందా ఏం చూసుకోదు. అది గమ్యాన్ని లింక్ ఉందా లేదా నాతో అన్నదే చూసుకుంటారు బాబా. అలాగా బాబా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీకు తెలుసా అని చెప్తున్నాడు ఇరిచి. అతని జీవితాంతం వరకు కూడా అలా బాబాని ద్వేషిస్తూనే ఉన్నాడు. అలా వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఆఖరికి అలాగే ప్రాణాలు వదిలేశాడు. కానీ బాబా ఎంత అద్భుతమైన ప్రక్రియ చేశారో మీరు గమనించండి అని చెప్తున్నారు. అదేంటంటే ట్రస్ట్ వాళ్ళు డీడ్ లో పేర్కొన్న విధంగా ఒక స్తూపం ఏర్పాటు చేయమన్నారట. అంటే కొంతమంది సన్నిహితుల ప్రేమికుల జ్ఞాపకార్థం మనం చూస్తాం, మెహ్రాబాద్ లో ఉంది అక్కడ. ఆ జాబితాలో అన్నిటికన్నా మొదటి పేరు ఎవరు పేరు రాశారో మీరు ఊహించగలరా? చెప్తున్నాడు ఇరిచి. కర్నల్ ఎంఎస్ ఇరానీ పేరే బాబా మొదటిగా రాయించారు. ఆయన బాబాను హృదయం నిండా స్మరించాడు. ఆ రోజుల్లో బాబా గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అతని వ్యతిరేకత ద్వారా చాలా మంది బాబా గురించి తెలుసుకుని చివరికి బాబా పరిధిలోకి వచ్చారు. అంటే మనం ఒకటి ఏదైనా అంటారు చూడండి, మనం ఎంత చెప్పినా కూడా ఒక్కొక్కసారి పనిచేయదు. కానీ ఆపోజిట్ నెగిటివ్ ఎక్కువ వెళ్ళిపోతుందండి జనాల్లో. పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువ వాళ్ళు అలా కదా, వాళ్ళు అలా కదా అంటే అలా అలా వెళ్ళిపోతుంది అంతే. వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా ఈ చెడ్డవారు అన్న ఒక్క మాట బయటికెళ్ళిందంటే మొత్తం ప్రపంచమంతా అతని చెడ్డ కిందే చూస్తుంది. అలాగా ఈ కర్నల్ చేసిన పనికి జనాలందరూ ఈ నెగటివిటీకి అట్రాక్ట్ అయ్యి ఆ రకంగా బాబాని వ్యతిరేకంగా చూద్దామని వచ్చి ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని, ఆయన దర్శనాన్ని చూసి బాబా ప్రేమికులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రకంగా తక్కువ మందికే తెలిసిన బాబా ఇతని వలన ఎక్కువ మంది బాబాని దర్శించుకునే భాగ్యం కలిగింది అని చెప్తున్నాడు ఇరిచి. ఇరిచి అలాంటి ఇంకొక మహాభారతం అంటే రామాయణంలోని సంఘటన కూడా వర్ణించి చెప్పారు ఈ సందర్భంలో. అంటే ఎంత మొదటి స్థానం బాబా అతనికి ఇచ్చారు. బాబా కూడా అంటారు, నాతో ఉండడం ముఖ్యం, కానీ నీలో ఎన్ని బలహీనతలున్నా నాకు సంబంధం లేదు. నాతో ఉన్నావా లేదా ఇదొక్కటే నేను చూస్తాను అన్నారు. అదే చూశారు. అందుకే స్తూపంలో మొదటి పేరు ఈ కర్నల్‌కిచ్చారు. మీకింకా అర్థం కావాలంటే రామాయణంలోని సంఘటన కూడా చెబుతానంటున్నారు రిచి. శ్రీరామచంద్ర ప్రభువుని వ్యతిరేకించిన రావణునికి ఒక అవకాశం ఇవ్వబడింది. రామునికి శత్రువైన ఒక జన్మ గడిపి మోక్షం పొందడం, లేదా రామునికి అనుచరుడై 4 జన్మలు గడిపి
అప్పుడు మోక్షాన్ని పొందడం. ఏదో ఒకటి ఎంచుకోవాలని రామునికి శత్రువై ఒక జన్మలోనే త్వరగా మోక్షాన్ని పొందే అవకాశాన్ని రావణుడు ఎంచుకున్నాడట. అంటే ఒక మహాభక్తుడనమాట రావణాసుడు. శ్రీరాముడు కూడా అంటాడు, అతనిలా నేనంత భక్తితో భగవంతుడిని పూజించలేదు అని. శివభక్తుడండి రావణాసురుడు. అలాంటి రావణాసురుడిని భగవంతుడు అడుగుతాడు, ఒక జన్మలో నువ్వు ఆ భగవంతుడికి అంటే ఆ విష్ణు రూపమైన శ్రీరాముడికి ఒక జన్మ గడిపి శత్రువు కింద మోక్షాన్ని పొందుతావా? లేక 4 జన్మలు అతని అనుసరిస్తూ 4 జన్మలు తీసుకుని మోక్షాన్ని సంపాదిస్తావా అని అడిగితే, పొందుతావా అని అడిగితే, రావణుడు ఒక జన్మలోనే అంటే శత్రువుగా ఉండే నేను మోక్షాన్ని పొందుతాను అన్నట్ట. కాబట్టి ఇక్కడ ఇరిచి ఆ సంగతి చెబుతూ, దానికి ఈ ఈ సంగతి చెప్పగానే అక్కడ యాత్రికుడు అన్నట్ట, అయితే అవతారుని వ్యతిరేకించడం ద్వారానే ఆయనను అనుసరించడం ద్వారా కన్నా త్వరగా గమ్యం చేరుకోవచ్చన్నమాట. చూడండి వెంటనే ఏది పట్టుకుంటాడో మానవుడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. నీలో ఎలాంటి బలహీనతలున్నా అంటే భగవంతుడు ఎంత కరుణా సముద్రుడు, ఎంత దయా సముద్రుడు, ఎంత క్షమశీలి అది పట్టుకోవాలి కదా! అది పట్టుకోవట్లేదు యాత్రికుడు. ఏమని చెప్తున్నాడు? అయితే ప్రేమించడం కన్నా ద్వేషించడం ద్వారా గమ్యాన్ని చేరవచ్చేమో. ఎంత అలా పట్టుకున్నాడో చూడండి. అలాగే ఉంటుంది మానవ నైజం. బాబా కూడా అదే అంటారు. అప్పుడు హిరిచ్చి హాస్యంగా ఇలా బదులిచ్చాడు. మనం కూడా అలా చేస్తాం. చెయ్యమా చెప్పండి? మనసు వ్యతిరేకించే వాడిని వదిలించుకుంటాం. కానీ మనకు సహకరించే వాడిని అంటిపెట్టుకుని ఉంటాం. ఎలా చెప్తున్నాడో చూడండి. నిజంగా మనం చేసేది అదే అంటున్నాడు. మనను వ్యతిరేకించే వాడిని వదిలించుకుంటాం. కానీ మనకు సహకరించే వాడిని అంటిపెట్టుకుని ఉంటాం. అందరూ నవ్వి మళ్ళీ నిశ్శబ్దంగా ఆ గదిలో ఆవరించగానే ఇరిచ్చి కొంచెం గంభీర స్వరంతో ఇలా చెప్తున్నాడు. అంటే భగవంతుడిని అంతే కదా మనం. మనకి పాజిటివ్‌గా జరుగుతున్నంత సేపు భగవంతుడు అంతటి వాడు, ఇంతటి వాడు అంటాం. కాస్త ఏదైనా తేడా వస్తే వెంటనే వ్యతిరేకంగా భగవంతుడికి హృదయం లేదండి, భగవంతుడు కఠినుడండి, నేనెంత పూజ చేసినా నన్నసలు పట్టించుకోవటం లేదండి, వ్యతిరేకం ఉంటుంది. కాబట్టి మనం చేసేది అదే కదా అంటున్నాడు ఇరిచ్చి. అంటూ ఒక్క నిమిషం సైలెన్స్ ఉన్నాక ఇరిచ్చి ఇంకా చెప్తున్నాడు. గమనించి చూడండి. మనం ఎవ్వరినైనా ద్వేషించినప్పుడు అతని గురించి తలంచడం చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ ప్రేమించే వ్యక్తి గురించి ఆలోచించడంలో ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని గురించి ద్వేషం చోటు చేసుకోగానే మీరు అన్నిటినీ మర్చిపోతారు. అతని గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమించే వ్యక్తి గురించి కూడా అలాగే ఆలోచిస్తారు. కానీ అది అంత తీవ్రంగా నిరంతరం ఉండదు. రావణుని సైన్యంలోని రాక్షసులలో యుద్ధంలో చంపబడిన వారందరికీ మోక్షం లభించింది. ఎందువల్ల? వారందరూ వారి ఆఖరి క్షణాల్లో మరణించే ముందు రాముని ద్వేషంతో తలుచుకున్నారు. అంటే రాముడి వల్లనే కదా ఈ యుద్ధం జరిగింది. అందుకే కదా ఎంత యుద్ధం జరిగింది అనే ద్వేషంతో తలుచుకున్నట్టు వాళ్ళు ఆఖరి క్షణంలో. అంటూ ఇరిచి ఇంకా ఇలా వివరించారు. అవతారుడు మహాసముద్రుడు. మన సంస్కారాలు మంచివైనా, చెడువైనా చెత్త కుప్పల్లాంటివి. అవతారాన్ని తలుచుకోవడం అనేది ఆ చెత్త కుప్పను సముద్రంలో పడవేయడం అన్నమాట. బాబాను ఎల్లప్పుడూ నిరంతరం స్మరించడం అంటే మీ సంస్కారాలనే చెత్త కుప్పను సముద్రంలో ముంచివేయడం అన్నారు ఇరిచి. ఇరిచి ఇంకా ఇలా చెప్తున్నారు. మీ ఆత్మను ఒక అద్దంతో పోల్చండి. అది మంచి మరియు చెడు సంస్కారాలనే మట్టితో కప్పబడి ఉంది. ఇప్పుడిక సస్వరూపాన్ని చూడాలనుకుంటే పేరుకుపోయిన మట్టిని తుడిచివేయాలి. నీ ఆత్మ అనే అద్దం పైనుండి సంస్కారాలనే మట్టిని తుడిచి శుభ్రం చేయబడినప్పుడే నీ అసలైన స్వాత్మను అంటే భగవంతుణ్ణి చూడగలవు. తలుచుకోవడమనే చర్య సంస్కారాల మట్టిని శుభ్రం చేసే ప్రక్రియ అన్నారు ఇరిచి. మంచి కర్మలు కూడా బంధనాలను ఎలా కలిగిస్తాయి అని ఒకరడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇరిచి ఇలా చెప్తున్నారు. ఒక్కొక్కసారి మంచి కర్మలే చెడు కర్మల కంటే ఎక్కువ అధికమైన బంధనాలను కలిగిస్తాయి. ఎందుకంటే మంచి కర్మలు చేసిన వ్యక్తి గర్వంతో గొప్ప చెప్పుకోవడం వల్ల తగ్గవలసిన అహంకారం బలపడుతుంది. నిరంతరం ఆయనను స్మరించడం ద్వారా
నీ కర్మలన్నిటినీ ఎప్పుడైతే నీవు ఆయనకు అర్పించుకుంటావో అప్పుడు నీ కర్మల భారం అంటే సంస్కారాల భారం ఆయన పైననే పడుతుంది. అలా కాకపోతే నీ కర్మలు, వాటి వల్ల ఏర్పడే సంస్కారాలు, వాటి పరిణామాలన్నీ మీవే అవుతాయి అన్నారు ఇరిచి. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఎవరైనా ఏదైనా మనని ద్వేషించినా, కోపపడినా కూడా వాడిలో కూడా బాబా ఉన్నాడు, బాబాయే అనిపిస్తున్నాడనే ఆ స్థితికొచ్చేయాలండి. ఆ స్థితికి రావాలి అంటే నిరంతర నామస్మరణ. ఈ నిరంతర నామస్మరణ దోమతెరలా ఎలా కాపాడుతుందని బాబా చెప్పారో, అలా ఈ నిరంతర నామస్మరణ వలన నాలో ఉన్నది భగవంతుడే, అతనిలో ఉన్నది భగవంతుడనే స్థితికి చేరతాం. అంటే ఇక్కడ రావణాసురుడు చేరినా ఈర్ష్యతో తలుచుకున్నా, ఇంకోతను కర్నల్ ఈర్ష్యతో తలుచుకున్నా కూడా తలుచుకోవడం అన్నది ఇంపార్టెంటు. అలా బాబా అన్నారని కదా ఈర్ష్యతో తలుచుకోవడం అది సంస్కారాల వలన వస్తుందండి. అందుకనే బాబా ఏం చెప్తున్నారు? మంచి, చెడు 2 సంస్కారాలు కూడా బంధనాలే అంటున్నారు. మంచి సంస్కారాల వల్ల మరి ఎందుకు మనకి మంచి జరగటం లేదు? అంటే మంచి వలన ఏమవుతుందంటే, నేనే చేశాను, నేనే బాగా చెప్పగలను, నేనే బాగా పాడగలను అని మనకి మనమే అహాన్ని పెంచుకుంటాం. అందువల్ల మంచి సంస్కారాలు కూడా మనకి మంచి జరగదు. 2 ఈక్వల్ అవ్వాలన్నారు అందుకే బాబా. కాబట్టి చెడు సంస్కారాలు, మంచి సంస్కారాలు 2 కూడా మనం ఆయన పాదాల దగ్గర అర్పించేస్తే కనుక ఈ గమ్యాన్ని చేరడంలో త్వరితగతం అవుతాము. ఇక్కడ ఎలా పట్టుకున్నాము అనే దానికన్నా ఎంత విశ్వాసంతో, ఎంత దృఢంగా 2 చేతులతో ఆయన మీదే ఆధారపడి జీవిస్తూ పట్టుకున్నామా లేదా? ఇదొక్కటే పరిగణలోకొస్తుంది అంటున్నారు ఇరిచి. అంటే ద్వేషం ద్వారా కూడా సంస్మరించవచ్చు. ఒకవేళ పరిస్థితులు బాగుండకపోయినా కూడా అది ఆయన ఇచ్చ అని అంగీకరించి ఆయనతో ఉండడం అన్నమాట. ఇది ఇరిచి ఈరోజు మనకి తెలియజేసిందండి. అవతార్ మెహర్ బాబాకి జై. మరి హారతికి ఉమారాణి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. की जय। जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नीति वेद पुकारे, महिमा तोरी अपार, दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहरु मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। धूप दीप चंदन चर्चाना, भोग लगाना फूल चढ़ाना, तुम्हारा ही तुमको लौटाना, काहे बढ़ाई करूं मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व तारणहारे हो, तुम्हारा ही तुम ही सकल विश्व तारणहारे हो, तुम्हारा ही तुमको लौटाना, मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया, तुम हो अनंत करो
मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया, तुम हो अनंत करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते सुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम्ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। चलनी माँ स्वामी సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. थैंक यू रजनी, थैंक यू बाबा. अवतार मेहर बाबा की जय. జై పాప అండి అందరికి.